నేను మీ జగదీష్ని. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ శుభోదయం. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్, తండ్రిని బిడ్డ హత్య చేసింది. దినం నాగరికత అభివృద్ధి చెందుతూ ఉంది ప్రపంచంలో మాట. కానీ మానవతా విలువలు మొత్తము దినదినం కోల్పోతున్నాం. ఈ దురదృష్ట సంఘటన ఇది. భార్యను భర్త చంపిండు, భర్తను భార్య చంపింది, కొడుకును తండ్రి చంపిండు, తండ్రిని కొడుకు చంపినాం. ఇవన్నీ చాలా విన్నాం. ఒకళ్ళు చంపుకున్నారు, కుటుంబ సభ్యులను చంపుకున్నాం అనేది మనం విన్నాము. ఈరోజు కొత్త టాపిక్ ఏంటంటే తండ్రిని కూతురు చంపేసింది. ఈ నవీపేట మండలంలో ధర్మారం ఫాదర్స్ డేలో మరుసటి రోజున జరిగింది. గ్రామానికి వల్లపు నర్సయ్య అనే వ్యక్తి, తనకి ఇద్దరు కూతురు ఉన్నారు. ఆమె పేరు వర్షిత ఎలియాస్ మమత. ఈమె రెండో కూతురు. ఈమె పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆమె వచ్చి ఇంట్లోనే ఉంటుంది. ఈ భార్య భర్తలకు గొడవ అవుతున్నది. నర్సమ్మ భార్య, నర్సయ్య భర్త, ఇద్దరు కొన్ని రోజులు బయట ఉన్నారు. కొన్ని వచ్చినారు. పెద్ద కుమార్తె గంగామణి మరికొన్ని బన్నీ మండలం జలాలకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె భర్త గతంలో మృతి చెందగా ఆమె కొన్ని సంవత్సరాలుగా పుట్టింటిలోనే ఉంటుంది. చిన్న కుమార్తె వర్షిత ఎలియాస్ మమతను నిజామాబాద్ రూరల్ మండలంకి ఇచ్చారు. తాళపేట శ్రీకాంత్కు ఇచ్చి జరిపించాక వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల నర్సయ్య అతని భార్య నర్సమ్మ మధ్య గొడవ 10 రోజుల క్రితము నర్సమ్మ పెద్ద కూతురు గంగమ్మని కలిసి తమ బంధువుల ఇంటికి వెళ్ళారు. సోమవారం చిన్న కూతురు వర్షిత ధర్మారంలో తన పుట్టింటికి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో తండ్రి నర్సయ్య తలపై రోకలి దుడ్డుతో బాధడంతో అతను అక్కడికక్కడ మృతి చెందాడు. వెంటనే ఆమె నవీపేట పోలీస్ స్టేషన్కి పోయి లొంగిపోయింది. ఇది చాలా దురదృష్ట సంఘటన. ఇటువంటి సంఘటనలు మానవత్వానికి మనుగడ కాదు. కాబట్టి ఈ యొక్క సంఘటనను అందరూ కొంచెం గ్రహించి, కొంచెం ఓపిక, నేర్పు, ప్రతి మనిషి, స్త్రీ పురుషులందరూ కూడా ఓపిక ఆలోచనతో ప్రతి విషయాన్ని గమనించగలరు. ఇది చాలా దురదృష్టకరం. నమస్తే, జై హింద్.